హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు December 10 హ్యూమన్ రైట్స్ డే, నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనమాట. ఇది మనకు తెలిసిందే. రాజ్యాంగం తర్వాత దీంట్లో హ్యూమన్ రైట్స్ అండ్ హ్యూమన్స్ గురించి చాలా పొందుపరిచారు. అందులో హ్యూమన్ రైట్స్ ఒకటి. సో ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కోర్ట్ ఉంటుంది కదా, మనకి ఏమైనా అన్యాయం జరిగితే, లేదంటే మనకి ఎవరన్నా చెడు చేస్తే, ఇవన్నీ చేస్తే ఆ హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకంగా జరిగితే మన హ్యూమన్ రైట్స్లో కోర్టు కూడా కేసు కూడా వేయచ్చు. హ్యూమన్ రైట్ కోర్ట్స్ కొన్నిసార్లు ఉంటాయి, అదే పనికి బ్రాంచెస్ ఏమి ఉండవు. మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, చెన్నై ఇలాంటి పెద్ద సిటీస్లో ఉంటాయి. చిన్న ఏరియాస్కి అయితే ఉండవు. అవి కూడా ఖర్చుతో కూడుకున్న పని. కరెక్ట్గా రుజువు అయితేనే వేయడానికి ఉంటుంది, లేకపోతే వేయడానికి ఉండదు. అలా తప్ప కేసులు తీసుకెళ్దాంటే వేస్తా అంటే కుదరదు అనమాట. సో ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ డే గురించి. సో ఆల్ ఆఫ్ యూ నేషనల్ హ్యూమన్ రైట్స్ డే శుభాకాంక్షలు. సో హ్యూమన్ రైట్స్ డే అండ్ సోషల్ యాక్టివిటీస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు December 10 ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మర్చిపోయింది. నాకైతే హ్యూమన్ రైట్స్ డే ఒకటి గుర్తుంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కవర్ చేస్తాను. ఇంకో 2 వీడియోస్ అయినా చేస్తాను ఈరోజు. సో మీకేమన్నా వీడియోస్ చెప్తే అదే కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాని గురించి చేయడానికి ట్రై చేస్తాను. సో లైక్ షేర్ చేస్తే కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.